ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం విస్తృత సమావేశం ఈరోజు హైదరాబాద్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో పెద్ద ఎత్తున జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళా, ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో సుదీర్ఘంగా రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, బీసీల పాత్ర మీద చర్చించడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు బీసీలను అణచివేయడంలో పోటీపడుతున్నాయి. సామాజిక న్యాయాన్ని పాతరేశారు. సామాజిక న్యాయాన్ని ఒక మాటలో చెప్పాలంటే ఇలా కాంగ్రెస్సు, బీఆర్ఎస్, బీజేపీ సమాధి చేశాయి. మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఏ రాజకీయ పార్టీ కూడా ప్రకటించడం లేదు. బీసీలకు జనాభా దామాష ప్రకారం రాజకీయ వాటా ఇస్తామని కూడా ఏ రాజకీయ పార్టీ ప్రకటించలేదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరిగింది. ఆ కులగణనలో ఇప్పుడు పాలిస్తున్నటువంటి కులాలు, గతంలో పాలించినటువంటి కులాలు 0.05% ఉన్నాయి. ఇప్పుడు పాలించే కులాలు కూడా 5% కూడా లేవు. మరి ఇంత అతి తక్కువ ఉన్నటువంటి కులాలు ఇలా పాలించుకుంటా బీసీలను శాశ్వతంగా పాలితులుగా చేస్తున్నారు. దీనిని ఈ సమావేశంలో తీవ్రంగా ఎండగట్టడం జరిగింది. ఈరోజు ప్రధానంగా బీజేపీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కనీసం అసెంబ్లీ ఫ్లోర్ లీడర్గా, శాసనసభ ఫ్లోర్ లీడర్గా కూడా బీసీని చేయలేకపోయింది. పక్క పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి గారిని, అదేవిధంగా విద్యా వ్యాపారవేత్త అయినటువంటి ఏవిఎన్ రెడ్డి గారిని ఇలా బీజేపీ ఫ్లోర్ లీడర్గా అవకాశం ఇచ్చింది. పార్టీ అధ్యక్షునిగా ఇలా ఒక ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన రామచంద్రరావు గారికి అవకాశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఇలా సామాజిక న్యాయం చేస్తామని ఒకవైపు రాహుల్ గాంధీ గారు చెప్తున్నా ఆయన మాటల్లో ఆచరణలో ఎక్కడ లేదు. మాటల్లో చెప్తున్న తప్ప ఆచరణ లేదు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా 10 సంవత్సరాలు మాది వైఎస్ డిఎస్ కాంబినేషన్, నేను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే రెండోసారి ముఖ్యమంత్రి అయిండో నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దాన్ని అధిష్టానం కూడా ఖండించడం లేదు. అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు తప్పు చేసిరు, మమ్మల్ని ఓడగొట్టి మాకు ఓటేయకుండా అని చెప్పి ఇవాళ ప్రజల్ని నిందిస్తూ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కారే రావాలి, సారే రావాలి అని చెప్పి రేపు టీఆర్ఎస్ వస్తే మళ్ళీ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్తున్నారు తప్ప ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, బీసీలకు జనాభా దామాష ప్రకారం వాటా ఇస్తామని చెప్పడం లేదు. అంటే ఈ 3 రాజకీయ పార్టీలు కూడా బీసీలను మోసం చేయడంలో, బీసీలకు జనాభా దామాష ప్రకారం రాజకీయ వాటా కల్పించడంలో, సామాజిక న్యాయం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనవి. ఈ ముమ్మాటికి ఈ 3 పార్టీలు బీసీ వ్యతిరేక పార్టీలే. ఈ 3 పార్టీల వల్ల బీసీలకు ఒరిగేది ఏమీ ఉండదు. బీసీలకు సామాజిక న్యాయం దక్కదు. అదేవిధంగా కొత్త పార్టీలు ఒక పార్టీ అని ఒక పార్టీ అని రోజుకో కొత్త పార్టీ పుడుతురు. ఇలా ఆ కొత్త పార్టీలలో కూడా నేనే ముఖ్యమంత్రి అయితే అంటున్నారు. ఇవాళ మీ జనాభా ఎంత? ఇవాళ 1,05,000 జనాభా ఉన్నటువంటి వాళ్ళు 4.5 కోట్ల మంది ఈ తెలంగాణ సమాజంలో 1,05,000 ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారా? 1,05,000 వాళ్ళు ఉన్న వాళ్ళు ఇప్పటికీ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కదా. అదేవిధంగా ఇవాళ చాలామంది సామాజిక న్యాయం పేరుతోటి మేకతోలు కప్పుకొని తోడేళ్లు బయలుదేరింది. ఈ తోడేళ్ల పార్టీల్లో ఎవరు నమ్మొద్దు. ఈ అన్ని మేకవన్య పుల్ లాంటి పార్టీలు, ఈ పార్టీలు అగ్రకుల రాజకీయ పార్టీలు, అగ్రకులాలు ఆధిపత్యం చేయడానికి, మళ్ళీ అగ్రకులాలే ముఖ్యమంత్రులు కావడానికి ప్రయత్నిస్తున్నటువంటి పార్టీలు. కాబట్టి ఖచ్చితంగా ఈ అగ్రకుల రాజకీయ పార్టీలను ఇలా రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో బొందబెట్టడానికి బీసీ ఉద్యమం ఇక రాజకీయంగా కొట్లాడాలని చెప్పి సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఇక రాజకీయ కొట్లాడే ఇవాళ సంక్షేమ కొట్లాట ఉండదు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యదు.
జాతి జనగణనలో కులగణన చేయమంటే బీజేపీ ప్రభుత్వానికి మనసు ఒప్పదు. అదేవిధంగా ఒక పార్టీ అధ్యక్షుడిగా లేకపోతే బీసీలకు జనాభా దావస్ ప్రకారం రాజకీయ వాటి ఏమంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి అసలు మనసే ఉండదు. కాబట్టి ఈ పార్టీలు అదేవిధంగా ఇప్పుడు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లతోటి వస్తున్నటువంటి మళ్ళీ బీసీలను మోసం చేయడానికి వస్తున్నటువంటి పార్టీలను దయచేసి బీసీలు ఎవరు నమ్మొద్దు, ఆ పార్టీలలో ఎవరు ఉండొద్దు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఈ అగ్రకుల రాజకీయ పార్టీలో బీసీలకు న్యాయం అంతే ఉంటుంది. కాబట్టి ప్రత్యామ్నాయంగా బీసీలు రాజకీయంగా ఒక స్వశక్తితోటి రాజ్యాధికారం కైవసం చేసుకోవడానికి 2029 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేసుకోవడానికి, బీసీ రాజ్యం తీసుకురావడానికి, బీసీలు ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు పాలకులుగా ఎదగడానికి ఇవాళ మేము ఒక కార్యాచరణ రూపొందించాం ఈ సమావేశంలో. అందులో భాగంగా ఇలా జనవరి 2వ వారంలో లక్షలాది మంది విద్యార్థులతోటి హైదరాబాద్లో బీసీ విద్యార్థి యుద్ధబేరి సభ నిర్వహించబోతున్నాం. అదేవిధంగా జూలై 12వ తేదీన ఇవాళ మొత్తం బీసీలను రాజకీయంగా ఏకీకరణ చేసి రాజకీయంగా బీసీల రాజకీయ వేదికను ప్రకటించడానికి జూలై 12న ఒక హిస్టారికల్గా ఒక చారిత్రాత్మకంగా బీసీల రాజకీయ ప్రీణను నిర్వహించబోతున్నాం. అదేవిధంగా సెప్టెంబర్ మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీసీల రథయాత్ర మొదలు పెడుతున్నాం. సెప్టెంబర్ మొదటి వారం నుంచి నవంబర్ చివరి వారం వరకు 3 నెలల పాటు పల్లె నుంచి పాలమూరు నుంచి పట్టణం వరకు ప్రతి పల్లె, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గంలో బీసీల రథయాత్ర ఇవాళ ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత బీసీ రథయాత్ర ముగింపు సభ డిసెంబర్లో లక్షలాది మందితోటి ఇవాళ హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో బీసీల శంఖారావం సభను నిర్వహించాలని చెప్పి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు చూస్తున్నాం, పక్క రాష్ట్రంలో తమిళనాడులో ఏం జరుగుతుంది, అదేవిధంగా నేపాల్లో జంజీవ్ ఉద్యమం వచ్చి నేపాల్ ఏం జరిగింది, 39 ఏళ్లకే ఒక యూత్ ఒక మార్పు, సామాజిక మార్పు జరిగి ఒక ప్రధానమంత్రి కాగలిగాడు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఈ పిడికెడి శాతం లేనటువంటి అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్లు ఇవాళ బీసీలను శాశ్వతంగా బానిసలు చేసుకొని రాజకీయ అధికారం చెలాయించాలని చూస్తున్నారు. ఆ చెలాయించడానికి చరమగీతం పాడడానికి మేము ఒక కార్యాచరణ రూపొందించడం, బరాబర్ రాజకీయంగానే ముందుకు పోతాం, రాజకీయంగానే కొట్లాడతాం. ఈ అగ్రకుల రాజకీయ పార్టీల పాలనను చరమగీతం పాడడానికి మేము ఖచ్చితంగా బీసీల రాజకీయ వేదికను తీసుకొచ్చి మొత్తం బీసీ సమాజాన్ని ఒక్కటి చేసి ఖచ్చితంగా 2029 ఎన్నికలే లక్ష్యంగా బీసీ ముఖ్యమంత్రి సీటే మా ప్రధాన ఎజెండాగా బీసీ ఉద్యమానికి ముందుకు సాగాలని చెప్పి నిర్ణయించడం. కాబట్టి ఈ బీసీ ఉద్యమాన్ని రాజకీయంగా నిర్మాణం చేయడం, ఇప్పుడు కేవలం సామాజికంగా ఉద్యమాన్ని నిర్మించడం, కాబట్టి రాజకీయ నిర్మాణం చేయాలి. కాబట్టి దీన్ని పునర్నిర్మాణం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో బూతు స్థాయి నుంచి 70,000 బూతులు ఉన్నాయి. 70,000 బూతు స్థాయి నుంచి పల్లెలు, పట్టణాలు, మండలాలు, నియోజకవర్గాల్లో ఇవాళ బీసీ రాజకీయ ఉద్యమం నిర్మాణం చేయడానికి ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘం, విద్యార్థి, యువజన, మహిళా, ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ అన్ని అనుబంధ కమిటీలను, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం. త్వరలోనే అన్ని జిల్లాలు పర్యటించి మొత్తం దీన్ని రాజకీయంగా పునర్నిర్మాణం చేసి మొత్తంగా బీసీ రాజకీయ శక్తిని ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి చాటడానికి ఈ యొక్క కొత్త ఒరవడితోటి ఈ బీసీ రాజకీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది.